రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. దేవానాదీన ప్రార్థన కరుమా ప్రభువా నా వేదన, వినుమా దేవానాదీన ప్రార్థన కరుమా ప్రభువా నా వేదన. నిలువెత్తి నేను పిలుచుచున్నాను, దరిచేరి నీవు నాకు దారి చూపుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. నేను సేవ తీరేదా, నేను సేవ తీరేదా, వినుమా దేవా నా దీన ప్రార్థన కనుమా ప్రభువా నా వేదన. నీ నీడలేక అల్లాడిపోయేనే నా మనసు, నీ తోడు లేక నీ నీడలేక అల్లాడిపోయేనే నా మనసు. నీ వాక్య ధ్యానమును మరచిపోతిని, దినమంతా నిరాశతో కృంగిపోతిని. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ నన్ను చేర్చుమా. పునర్నిర్మించుకున్నటువంటి దేవాలయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన పెద్ద ఫాదర్ గారు వారికి స్వాగతం పలకవలసిందిగా మనం చేస్తున్నాం. మిగతా వారందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా వెల్కమ్ ఫాదర్ గారండి. ఫాదర్ గారు ఇప్పుడు లేక విసారిపోయినే నా హృదయం. చేస్తా ఉన్నారు స్టోర్ని, అందరూ కూడా సభ్యులు కొట్టండి. You have to come. Come Paris. Paris. Yeah. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. కృపగల తండ్రి అయిన సర్వేశ్వరుడు ఈ ప్రార్థన మందిరను వాసం చేయి చిత్తగించుడుగాక.
పవిత్ర ఆత్మ అనుగ్రహము వారి ప్రత్యక్ష ఆలయంపై మనల్ని పరిశుద్ధపరచుగాక. ఆమేన్. దేవా నా ప్రేమమన్నా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా, నేను సేవ తీరేదా, నేను సేవ తీరేదా. కీలుగెత్తి నేను పిలుచుచున్నాను, దరిచేరి నీవు నాకు దారి చూపుమా. రావా దేవా నా ప్రేమమందా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమమందా నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా, నేను సేద తీరేదా, నేను సేద తీరేదా. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువ నా వేదన. దేవా, నీ మందిరమున నీవు ఆశ్చర్యకరుడై ఒప్పుదువు. ఇజ్రాయేలు ప్రజల దేవుడు తన ప్రజలకు శక్తిని ధైర్యమును దయచేయువాడు. ఆ దేవునికి స్తుతి కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక.
కృష్ణాభియందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మన దేవాలయాన్ని పునరంకితం చేయుటకు మనమందరం కూడా ఇక్కడ గుమిగూడి ఉన్నాము. ఈ రోజున దేవుడు ఈ దేవాలయాన్ని మనకు దయచేసినందుకు గాను మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియచేయుటకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో చక్కగా ప్రారంభించబడింది. దానికి కారణం దేవుని యొక్క ఆశీర్వాదము. రెండవది, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేయాలని తలపెట్టినటువంటి మన విచారణ గురువు ఫాదర్ జేమ్స్ భాను గారిది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన విచారణ గురువు ఎంతో చక్కగా పూర్తి చేయడానికి గాను ఆయన ప్రయత్నిస్తూ ఉండగా, మనం చేసేటువంటి ఈ ప్రార్థనను, ఈ పూజను కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మనసారా కోరుకుందాము ఈ దివ్య బలి పూజలో. అదేవిధంగా ఇంత చక్కని దేవాలయము మన మధ్యకు వచ్చింది అంటే, ఈ దేవాలయాన్ని మరలా ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఒక మన పూర్వ విచారణ గురువు ఫాదర్ బర్తలోమీ గారు ఈ రోజున ఈ దేవాలయాన్ని తయారు చేసినందుకు గాను, ఎంతో చక్కగా సుందరంగా తీర్చిదిద్దినందుకు గాను ఆయన విదేశానికి వెళుతూ ఉండగా అమెరికా దేశంలో పనిచేయడానికి వెళ్ళడానికి ముందు ఇది పూర్తి కావాలని చెప్పి కృషి చేసినందుకు గాను దేవుడు ఆయన్ని 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ దివ్య బలి పూజలో ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని ముందుగా నిర్మించి మీ అందరికీ ఒక దేవాలయాన్ని అందించినటువంటి మన మైకల్ కిషోర్ ఫాదర్ గారు కూడా ఈ రోజు నెక్స్ట్ ఉన్నారు. కాబట్టి వారిని కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మనసారా ఆశీర్వదించి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా దీవించాలని మనసారా ఈ దివ్య బలి పూజలో వారి కోసం ప్రార్థించేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తూ, ముఖ్యంగా మీ అందరూ ఈ నూతన దేవాలయంలో మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, అనేక అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో చేయాలని నేను మనసారా ఈ రోజు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవాలయం అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. దేవుడు మీకోసం ఏర్పాటు చేశారు. మీరు కష్టంలో ఉన్నారా, నా దగ్గరకు రండి. మీరు బాధలో ఉన్నారా, నా గురించి చెప్పుకోరండి. మీ బిడ్డలు దీవించబడాలా, వారు కష్టపడి చదువుకొని వారి జీవితాల పైకి రావాలా, నా వద్దకు వచ్చి మోకరించి ప్రార్థించండి. మీ కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారా, నా వద్దకు వచ్చి వారిని సమర్పించి వారి కోసం పూజను సమర్పించండి, నేను వారిని దీవిస్తాను అని దేవుడు ఈ దేవాలయాన్ని మనకి ఏర్పాటు చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మనం మన స్నేహితులతో చెప్పుకోలేము, మన కుటుంబ సభ్యులతో చెప్పుకోలేము. కానీ దేవుడు నేనున్నాను, నా వద్దకు రండి, ఇదిగో మీకోసం ఈ సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించాను అని మనందరి కోసం ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించారు. కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ కూడా బాగా తెలియాలి. అంతేకాదు మనశ్శాంతి కోసం, మనశ్శాంతిని పొందడం కోసం. కొన్నిసార్లు మన జీవితంలో ఎటు వెళ్ళాలో కూడా మనకు అర్థం కాదనమాట. ఆ పరిస్థితిలో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఏ వైపు నడవాలో దేవుడే చూపిస్తారనమాట. అందుకనే ఈ దేవాలయం అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు మనల్ని దీవిస్తారు, దేవుడు మనపై కరుణను చూపిస్తారు, మన పాపాలను మన్నిస్తారు, తన యొక్క శరీర రక్తాన్ని భోజనంగా మనకి ఇస్తారు. ఇవన్నీ కూడా జరిగే స్థలం ఇది, అతి పవిత్రమైనటువంటి స్థలము. అందుకనే మనం ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఆయనని మన మనసులో చూసుకొని ఆయనకి ప్రార్థన చేసినట్లయితే
దేవుడు ప్రత్యేకంగా మీ అందరినీ దీవిస్తారు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, శాంతి సమాధానాలు దయచేస్తారు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండాలని చూస్తారు. అయితే కొన్నిసార్లు దేవాలయం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించము. అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే, దేవాలయాన్ని మనం గుర్తించకపోయినట్లయితే ఆ పాపాన్ని క్షమించమని, మనకి దీవెనలు దయచేయమని ఈ దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సంవత్సరం నూతన ఉత్తేజంతో నింపుచున్నాము కావున ఈ పర్వదినమున మీ ప్రజలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరిగినట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణ లభించినట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము నుంచి 28వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21 నుంచి 28 వరకు వచనం. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చట ఉన్నవారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె గాక అధికార పూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన ఒకడు కేకలు వేయించు, నజరేతు నివాసి యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వారిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయాను. అంతటా అచటి వారందరూ ఆశ్చర్యపడి, ఇదేమి అధికారముతో ఈ నూతన బోధ? ఈయన ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మల సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగింది. ఆయన కీర్తి గలిలియా ప్రాంతమందంతటా వ్యాపించింది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఒక వచనం చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము 2వ వచనము మరియు 6వ వచనము. నీతో ఒడంబడిక చేసుకుందును, నీ సంతతిని విస్తరిల్ల చేయుదును అనను. అప్పుడు అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను, నువ్వు అనేక జాతులకు తండ్రి వగుదువు. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ లో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్. ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ అని అబ్రహాంతో చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, నేను నిన్ను ఇదిగో నూరంతలుగా దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. నీ ఆశీర్వాదానికి అద్దులు ఉండవు, నిన్ను అధికముగా దీవించబోతున్నాను అని వచ్చిన ఎందుకు చెప్పానంటే, దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు మనకు వన్నపూడి గ్రామాన్ని కనుక మనం చూసుకుంటే, నాకు తెలిసి కరెక్ట్గా ఒక 6-7 నెలల క్రితం మనం ఈ పని మొదలు పెట్టాం. నాకు ట్రాన్స్ఫర్ రావడం అంత గందరగోళం. ఓకే, పని మొదలు పెట్టాను, ఎక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. మీరందరూ ఎప్పుడు ఈ పని అయిపోద్దా అని మీరు, అవునా, మాస్టర్ గారు నాకు ఫోన్ చేయటం, భానుపాల గారు నాకు ఫోన్ చేయటం, అయ్యి బాబు ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నావు. నేను ఒక మాట అన్నాను, ఫాదర్ నేను మాట ఇచ్చానంటే నేను ఎక్కడున్నా ఈ చర్చిని అవజేసే బాధ్యత నాది. అది ఎంత అన్నా కానీ, అది ఎంత ఖర్చు అయినా కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టను అని చెప్పాను. దేవుని బిడ్డ, దేవుని కృప వల్ల ఈరోజు ఎంత అందంగా కిషోర్ కట్టిన దేవాలయాన్ని ఇంకా కొంచెం అందంగా నిర్మించుకున్నామంటే అంతా కూడా దేవుని యొక్క కృప. గట్టిగా చప్పట్లు కొట్టి అది రెండోది, దేవుని బిడ్డారా, ఈరోజు నేను వాక్యం చెప్పట్లేదు, నా అనుభవాన్ని చెప్తున్నాను. ఇక్కడ దేవాలయం కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ పీఠము లేదు. చాలా సంవత్సరాలు అవుతుంది ఫాదర్ గారు కట్టి. అయితే అంత రెనోవేషన్ జరుగుతుంది. నేను డేవిడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాం. మాస్టర్ గారు అంటే టేబుల్ మీద పూజ చేయటము అస్సలు బాగాలేదు, ఒక మంచి పీఠాన్ని ఏదన్నా నాకు సలహా ఇవ్వండి అంటే ఇంకో ద్రాక్ష పాత్రది నాకు సలహా ఇచ్చారు. నేను అన్నాను, మాస్టర్ గారండి మీరు ఆ పని కానించండి, నేను ఉన్నాను అని చెప్పాను. అయితే దేవుని బిడ్డారా గమనించండి, అబ్రహాము ఎక్కడికైతే మొట్టమొదటిగా వెళ్ళాడో అక్కడ దేవుని యొక్క పీఠాన్ని నిర్మించి దేవునికి బలి అర్పించి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, బైబిల్లో ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా మొట్టమొదటిగా బలిపీఠాన్ని నిర్మించి దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారు. ఇలా ఫాదర్ గారు అంటూ ఉన్నారు. చాలా మంది వచ్చారు, ఎవరు బలిపీఠాన్ని కట్టలేదు. దేవుని బిడ్డారా, ఇదంతా కూడా దేవుని యొక్క కృప. మనం అనుకుంటూ ఉంటాం కానీ మన వల్ల ఏది కాదు. దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ బలిపీఠము ఇంత అందంగా రావటము. అదేవిధంగా ఇక్కడ పైన మనకు చూస్తే ఈ బెనడిక్టైన్ క్రాస్ అంటారు, దీన్ని చాలా శక్తివంతమైనది. నేను సీలింగ్ కి నార్మల్ సీలింగ్ చేస్తే ఏదో ఒకలా ఉంటుందని అనుకొని, ఏదైనా మంచి డిజైన్ చేస్తే ఎలా ఉంటుందని అనుకొని నాకు ఈ బెనడిక్టైన్ క్రాస్, ఈ సిలువ వేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు ఈ యొక్క సిలువని దీనికి ఎవరు పడితే వాళ్ళు వేయడానికి కుదరదు. మరలా దీనికి ఎక్స్పర్ట్స్ కావాలి, బాగా సీలింగ్ చేసే వాళ్ళు కావాలి. మరలా వాళ్ళందరిని పిలిచి ఇంకా మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్దలను పిలిచి, ఎందుకంటే ఈ సిలువ చాలా శక్తివంతమైనది. ఆ సిలువ పెట్టి ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మనకి పోపు గారు ఒక వ్యక్తిని, దెయ్యాల్ని వెడలగొట్టడానికి ఒక ప్రీస్ట్ ని నియమిస్తారు, ఒక గురువుని. ఆ గురువు చేతిలో ఈ యొక్క సిలువ ఉంటుంది. ఆయన ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిలువ పెట్టి ప్రార్థన చేస్తే దెయ్యములన్నీ కూడా, దాదాపు చాలా దెయ్యములు ఉంటాయి ఆ గృహంలో, ఆ దెయ్యములన్నీ కూడా వెళ్ళిపోతాయి. దాని పేరు మీద సినిమా కూడా వచ్చింది, ఎక్సార్సిజం అని. అయితే దేవుని బిడ్డారా, మనందరం కూడా ఇంకొకసారి ఈ దేవాలయానికి ఇంత అందంగా దేవుడు మనకు ప్రసాదించినందుకు ఇంకొకసారి గట్టిగా దేవునికి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ఎక్కువ సమయం తీసుకోం, ఆల్రెడీ సమయం 8:05 ఒక 5-10 నిమిషాలు వాక్యాన్ని ఆలోచించుదాం. ఈరోజు సువిశేష పట్టణాన్ని కనుక మనం గమనిస్తే యేసు ప్రభు అక్కడ ఉంది, వారు కపెర్నహూము చేరిరి అని ఉంది. దానికి ముందు యేసు ప్రభు పేతురుని, ఆంద్రేయని, యాకోబుని, యోహాన్ని, ఈ నలుగురిని ఎంచుకుంటాడు.
ఈ శిష్యుల్ని నలుగురిని ఎంచుకొని, వాళ్ళు ఎంచుకున్న వెంటనే ఆ నలుగురిని తీసుకువెళ్ళి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడ ఉంది చూడండి. వాడు ప్రార్థన మందిరమున ప్రవేశించి బోధింప సాగెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు డైరెక్ట్ గా ప్రార్థనా మందిరానికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవాలయం అనేది చాలా శక్తివంతమైనది. దేవాలయం అనేది చాలా దేవుని యొక్క ఆత్మతోటి నిండి ఉన్నది. అందుకనే మోషే గారు చెప్తూ ఉంటారు, ఓ ప్రభువా, ఇదిగో ఈ ప్రజలను ఐగుప్తు దేశానికి నేను తీసుకువెళ్ళాలి అంటే ఇదిగో నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివితేటలు లేవు ప్రభువా. నేను ఒక్కడనే ఈ ప్రజలందరినీ కూడా కానాను దేశకు తీసుకువెళ్ళడానికి నాకు చాలా కష్టం, నా వల్ల కాని పని. ఇదిగో ప్రభువా, మీ సన్నిధి గనక నాకు తోడుగా రాకపోతే నేను ఒక అడుగు కూడా ముందుకి పంపిస్తేనే నేను తీసుకెళ్తాను, నీ సన్నిధి లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే మోషేకి తెలుసు, ఆ వయసులో కూడా ఆ యొక్క సియోను కొండను దాదాపుగా బైబిల్లో రాయబడినట్టుగా 8 సార్లు పైకెక్కి కిందకి దిగి వచ్చేవాడు. అంటే ఇప్పుడు మామూలుగా 5-6 మెట్లు ఎక్కడం అంటేనే చాలా కష్టం. అలాంటిది దాదాపుగా సియోను కొండ పైకెక్కి కిందకి దిగి యేసు ప్రభు దేవుడితో మాట్లాడడానికి, యావే దేవుడితో మాట్లాడడానికి కొండకి కొండ దిగేవాడు. అంటే మోషేకి ఆ దేవుని సన్నిధి గురించి చాలా చక్కగా ఆ సన్నిధి ఎంత శక్తివంతమైందో ఆ యొక్క ఏమంటాం మోషేకి బాగా. అందుకనే నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ సన్నిధి నాతో రావాలి. అప్పుడు దేవుడు అంటాడు, మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా దేవుని సన్నిధి మోషేతో ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం రోజు ప్రార్థన చేయడానికి కూడా వచ్చినందుకే మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, మరి ముఖ్యంగా వన్నెపూడి గ్రామంలో ప్రజలు వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఇంటిలో ఉన్నా, ఏదైనా చదువుకోవడానికి వెళ్తున్నా, దేవుని సన్నిధి మనందరికీ కావాలి. దేవుని సన్నిధి లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. దావీదు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు, ఓ ప్రభువా, నేను, నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు సురక్షితంగా ఆనందముగా ఉన్నారు అంటే, శత్రువుల యొక్క బాధ లేకుండా, శత్రువుల యొక్క దాడి లేకుండా ఈరోజు మేము ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే ఏకైక కారణం ప్రభువా, నీ కృప వలనే ఈ దాసుడి కుటుంబము సురక్షితముగా, సంతోషంగా, చక్కగా, చల్లగా ఉంటుందని ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈరోజు మనం ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే కారణం ఎవరు? ఆ దేవాది దేవుడు. అందుకని మనం ప్రార్థన చేయడానికి రావాలి. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కడి నుంచే వస్తాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది ఆశీర్వాద దేవాలయం, ఇది స్వస్థత దేవాలయం. నువ్వు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, హాస్పిటల్ చేయలేనిది, డాక్టర్లు చేయలేనిది, ఎవరి వల్ల కానిది ఏమంటాం, ఇది ఏమంటాం స్వస్థతనిచ్చే దేవాలయం. ఇక్కడ ఎవరు వచ్చినా, ఎవరు ప్రార్థించినా, ఎవరు వేడుకున్నా దేవుడు వారందరికీ కూడా కావలసిన వరాలు, స్వస్థతలు దయచేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లాబాను యాకోబుతో ఈ విధంగా అంటాడు, యాకోబు, ఈ రోజు నేను ఎంత దీవించబడ్డాను అంటే, ఈ రోజు నేను ఎంత ఆశీర్వదించబడ్డానంటే, ఈ రోజు నా కుటుంబము 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు దీవించబడింది అంటే, ఈరోజు నా యొక్క పంటలన్నీ కూడా ఫలించబడ్డాయంటే, ఈరోజు నా పంటలన్నీ కూడా దీవించబడ్డాయంటే కారణము యాకోబు నువ్వు ఉండటం వల్లే నేను దీవించబడ్డాను. ఆలకించండి, ఒక యాకోబు ఉంటేనే ఇన్ని దీవెనలు వస్తే, ఒక దైవజనుడే, ఒక
ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, బిడ్డలతో ఉన్నప్పుడు ఎన్ని దీవెనలు వస్తే అది దేవాది దేవుడు మనందరికీ తోడుగా ఉంటే ఎన్ని దీవెనలు వస్తాయి? లెక్కలేనన్ని దీవెనలు వస్తాయి. మనకి ఎవరు కావాలి? ఇప్పుడు దేవుడు కావాలి. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మనకి కావాలి. యాకోబుతో అంటాడు, యాకోబు నువ్వు కొత్త ప్రాంతానికి వెళ్తున్నావని బాధపడుతున్నావా? బాధపడకు, నేను ఎప్పుడు నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాను. మంచిగా హాయిగా నిద్రపోతూ, అయ్యో నాకేమవుతుందో, నేను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నా అన్నయ్య నన్ను చంపబోతున్నాడు, నేను పారిపోతున్నాను ప్రభువా, నాకు ఎవరూ లేరు అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. ఈరోజు మనందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు బిడ్డలారా, దేవుడు లేకపోతే మనం ఏమీ కూడా, దేవుని సన్నిధి లేకపోతే మనకు ఆశీర్వాదాలు లేవు. ఈరోజు చూడండి, ఈ వ్యక్తి ఇక్కడ దెయ్యం పట్టిన వ్యక్తి ఎక్కడ స్వస్థత పొందుతూ ఉన్నాడు? అక్కడ చూడండి, ఒకసారి చదవండి ఎవరైనా. నజరేతు నివాసి యేసు నీకేమి పని? మమ్ము నాశనం చేయవచ్చువా? నీవు ఎవరు? నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచేది. డోరు మూసుకొని వీరి నుండి వెడలిపోము అని యేసు దానిని గద్దింపగా అది వారిని విలవిలలాడించి బిగ్గరగా అరిచి ఎక్కడ ఈ స్వస్థత జరుగుతుంది? యేసు ప్రభు దేవాలయంలో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థత ఉన్నాడు. దేవుని బిడ్డారా, మీ అందరికీ తెలిసిన కదా, బెత్సైదా ఆ యొక్క చిన్న ఏమంటాం, ఆ చిన్న నీటి దగ్గర, ఆ నీటిలో ఎవరైతే మొట్టమొదటిగా మునుగుతారో వాళ్ళు స్వస్థపడతారు. దీని అర్థం ఏంటి? ఎవరైతే మొట్టమొదటిగా దేవాలయంలో దేవుణ్ణి స్తుతించడానికి వస్తారో వాళ్ళు స్వస్థత పొందుతారు, దీవెనలు పొందుతారు. ఎవరైతే మొట్టమొదటిగా ఇదిగో నేను దేవాలయంలో వెళ్ళాలి, పాటలు పాడడానికి వెళ్ళాలి, దివ్యబలి పూజలో ముందుగా ఉండాలి, ఆరాధనకి ముందుగా ఉండాలి, నేను అన్నిటికంటే నా దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి, ఎవరైతే మొట్టమొదటి స్థానము దేవునికి ఇస్తారో దేవుని బిడ్డలారా, వాళ్ళు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక భక్తుడు గుడికి వచ్చాడు. గుడికి వచ్చి ఫాదర్ అండి, నేను పాప సంకీర్తన చేయాలి అనుకుంటున్నాను, నా పాపాలు క్షమించండి అన్నారు. ఆ గురువు గారి కోపం వచ్చి ఎప్పుడు చూసినా నువ్వు అదే పాపాలు చెప్తున్నావు, నువ్వు మారట్లేదు, పోయిన వారము దొంగతనమే, ఈ వారము దొంగతనమే, వచ్చే వారం కూడా నీలో మార్పు లేదు, నేను నీ పాపాలు అని గెంటేశారు. పద్దాక అదే పాపాలు చెప్తున్నాడంట విచారణకుడు. వీళ్ళందరూ కూడా అసలు అదే చెప్తారు. అయితే దేవుని బిడ్డలారా, అయితే ఆ వ్యక్తి ఇక్కడ మోకరించి, ఇది జర్మనీ దేశంలో జరిగిన సంఘటన. ఆ వ్యక్తి ఇప్పటికి కూడా ఆ దేవాలయంలో ఈ సంఘటన ఉంది. ఆ వ్యక్తి మోకరించి, ఇదిగో ఈ శిలువ దగ్గర మోకరించి, ప్రభువా ఈ గురువులు మా పాపాలను క్షమించట్లేదు, ఈ గురువులు మా పాపాలను ఇదే పాపాలు చెప్తారని గెంటేస్తున్నారు, నువ్వైనా నా పైన జాలి చూపోయా, కళ్ళు చూపోయా, నువ్వు కూడా నన్ను గెంటు వేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు దేవుడు బిడ్డారా, ఆ యేసు ప్రభు ఆ శిలువ మీద నుంచి ఆ చెయ్యి తీసి ఆ పాపని చెయ్యి పట్టుకొని, అయ్యా ఈ పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక నుంచి ఎప్పటికీ పాపము. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు మనం ఎంత పాపాత్మలమైనా సరే, దేవుడికి ఎంత దూరమైనా సరే, ఆయన దగ్గరకు వస్తే జాలి, కరుణ, దయ కలిగిన దేవుడు మన దేవుడు. అందుకని అంటాడు, ఇదిగో భారము చేత అలసి సొలసి ఉన్న ప్రజలారా రండి, నేను విశ్రాంతినిస్తాను. అంటే అర్థమేంటి? బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పాపాలతో మునిగిపోయి ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మనం అన్న మాట ఇచ్చి మాట తప్పుతామేమో, కానీ దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం మీదే ఆ దేవాది దేవుడు నిలబడతాడు. అంటే నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఉడికిరా, సన్నిధికిరా, నీకు విశ్రాంతి నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా
మనం అన్ని కూడా ఈ గ్రామాన్ని మన విచారణకర్తలను అసలు బాణను దేవాది దేవుడు నిర్మించాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ ఈ పూజలో కొనసాగుదాం. అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడము. పరలోకములో సర్వేశ్వర, ఈ సాయంకాల సమయంలో మా దరిద్రులను మానసిపోతుగాని మీ సేవకై పురుషాలను గురువులను ఉపదేశాన్ని ఆశ్రయించండి. మీ బిడ్డల్ని మార్గంలో నడిపించి ఈ రాజ్య వ్యాప్తి కొరకు వారందరూ కృషి చేయడానికి కావాల్సిన కృపాను సాధించినాము. Wow.
సహోదరి సహోదరులారా, మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ ఆలయమును మీ మహిమతోను పావిత్ర్యముతోను నింపి మీరు సంతోషించి శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను మీకు ఎల్లప్పుడు ప్రీతి పాత్రమైన బల్యార్పణగా రూపొందించుని ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులను త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగాను ప్రవేశించు మీ కుటుంబమును అన్ని వేళల యందు చల్లగా చూచున్నావు. మీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుతముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయించున్నారు. మీరు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని మీ శ్రీ సభ విశ్వమంతటా విస్తరింపజేయుచున్నారు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి నొందినట్లు చేయించున్నారు. ఈ రీతిగా శ్రీ సభ సంపూర్ణత నొంది స్వర్గ నగరి అయిన యెరూషలేములో మీ ముఖ శాంతిని గాంచునట్లు రూపొందించున్నారు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో నేకమై మీ వైభవోపేతమైన దేవాలయమందు మేము స్తుతించి గణపరచు మీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా, ఈనాటి పూజా సమయమందు ఈ అపద్రాక్షరసములతో పాటు ఈ దేవాలయము ఇంత సుందరముగా మన కొరకు నిర్మించబడి ఉన్నది. ముందుగా ఈ దేవాలయ నిర్మాణము కొరకై సహాయపడినటువంటి అనేక మందిని కూడా మనము దేవునికి సమర్పించి ప్రార్థించుదాము. ఈ దేవాలయ నిర్మాణంలో ఈశ్వర్ ఫాదర్ గారు మనకు సాయం చేయగా దీనిని అత్యంత సుందరముగా మన బర్తలోమియో ఫాదర్ గారు తీర్చిదిద్ది ఉన్నారు. ఈ రోజున వారిని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని, మరి ముఖ్యంగా బర్తలోమియో ఫాదర్ గారు అమెరికా దేశంలో పనిచేయడానికి సిద్ధపడి ప్రయాణం అవుతూ ఉండగా ఆయన ప్రయాణము సుఖవంతముగా జరగాలని, తను చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవుడు దీవించాలని, ఆ మేత్రాసనంలో కూడా మంచి పేరుని సంపాదించుకోవాలని దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాము. మన విచారణ గురువు జేమ్స్ బాను ఫాదర్ గారిని ప్రత్యేకంగా దీవించమని, వారు
అనేక రకాలుగా సాయశక్తుల ఈ మన విచారణ అభివృద్ధికై పాటుపడుతూ ఉండగా వారిని ఇంకా ఎక్కువగా దీవించమని, ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ విశ్వాసములో బలపడే విధంగా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా దేవుని దీవెనలు పొందే విధంగా ఉండాలని మన విచారణకర్తల కొరకు ప్రార్థన చేద్దాము. ఇవన్నీ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించాలని, ప్రతి కుటుంబాన్ని కూడా ఆత్మవరాలతో నింపి నడిపించాలని, ఈ దేవాలయంలో వారు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకున్నాము. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటి మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచుకుని మారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుతాం. మా ఫ్రాన్సిస్ జగద్గురువును మరియు ఊళ్ళ వాళ్ళ అగ్రపీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమ యందు పరిపూర్ణత చేయండి. ఉత్థానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుతున్నాం. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుతున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలిగి మరియు మాతోను ఆమె భర్త పునీత యోసేపు గారితోను పునీత అపోస్తులతోను పునీత విన్సెంట్ పరోటి గారితోను ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను
మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసము ప్రభువా 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 అన్ని కీడుల నుండి, అన్ని సమస్యల నుండి, అన్ని కష్టముల నుండి, అన్ని వ్యాధి బాధల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుతుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచ్చిన ప్రభు అని యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపము పరిగణించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపము పరిగణించుటకు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము ఇవ్వబడుతుంది. దయచేసి కథోలికులు మాత్రమే
ముందుకు వచ్చి దేవుని సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకున్నాం. మిగతా వారు ఈ స్థలంలో ఉండి ప్రార్థించారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య బలిని నిర్వహించు పీఠము చెంతకు మమ్మలను చేర్చును. ఈ విధముగా భక్తి విశ్వాసములను మేము ఏకమై క్రీస్తు శరీరముతో పోషింపబడి తుదకు క్రీస్తు రూపము దాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ దివ్య బలి పూజను సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇది నా బాధ్యత. ఆ బాధ్యతలో భాగం ఏమిటంటే, అన్నిటికంటే ముందుగా మన విచారణ గురువులు జేమ్స్ బాను ఫాదర్ గారిని నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారిని దేవుడు ఎంతగానో దీవించున్నారు. ఆ దీవెనతో అనేక మందిని దేవుని బాటలో నడిపిస్తూ ఉన్నారు. అనేక మందికి అనేక రకాలుగా సేవ చేస్తూ దివ్య సంస్కారాలను అందిస్తూ వారు ఈ విచారణ అభివృద్ధికై తోడ్పడుతూ ఉండగా, మీ యొక్క ఆశీర్వాదాలతో, మీ యొక్క ప్రార్థనలతో, మీరు ఇచ్చేటువంటి సహకారంతో వారు ఇంకా ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. రెండవది, ఈ రోజున మనకి ఇంత సుందరమైన దేవాలయము పునరంకితము అవుతూ ఉంది అంటే దానికి కారకులు బార్తలోమియో ఫాదర్ గారు. విచారణ గురువుగా తన బాధ్యత అయిపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది గురువులు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, నాకేంటిలే ఇంకా బాధ్యత అని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ తను మాత్రం బాధ్యతాయుతంగా, ఎందుకనంటే వచ్చినప్పుడే దారిలో అడిగాను అనమాట, నువ్వు ఇన్ని 3 చోట్ల పని చేసావు కాబట్టి ఈ 3 చోట్లలో నీకు ఇష్టమైనటువంటి విచారణ ఏది అనగానే వెంటనే మన విచారణ పేరు చెప్పారు. కాబట్టి ఆ ప్రేమ ఉంది కాబట్టి యువకులు చూపించేటువంటి అభిమానము, విచారణలో ఉన్నటువంటి ప్రజలు చూపించేటువంటి ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలతో ఈ రోజున ఫాదర్ గారు మరలా తన శక్తిని అంతటినీ కూడగట్టి అనేక మంది సహాయంతో సహకారంతో తాను మొదలు పెట్టినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేసి ఉన్నారు. అందుకనే ఈ రోజున మనం ఇంత గొప్పగా ఈ పండుగని కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి మరొకసారి మనస్ఫూర్తిగా మా గ్లోరియా ది రీజన్ తరఫున, మన విచారణ తరఫున, విచారణకర్తల తరఫున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాము. 19వ తారీఖు అంటే 18వ తారీఖు రాత్రి, 19వ తారీఖు ఉదయాన్నే ఫాదర్ గారు హైదరాబాద్లో తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో ఫాదర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇక్కడ విచారణ గురువుగా ఉండి ఇండియాలో ఉన్నప్పుడే ఎంత చేశారు అంటే అమెరికా నుంచి ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి మనందరికీ సహకారాన్ని అందించాలని, వారిని దేవుడు ఎక్కువగా దీవించాలని మీరు ప్రార్థన చేస్తే అంత విజయవంతం అయితే మీ అందరికీ సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఫాదర్ గారు. ఎందుకంటే తాను ప్రేమించినటువంటి విచారణని ఇందాక ఒప్పుకున్నారు కాబట్టి ఈ విచారణకి సహాయం చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను, చేయాలని కోరుకుంటూ ఉన్నాను. వారు చేసే ప్రతి పనిని దేవుడు దీవించాలని మనసారా ప్రార్థిస్తూ మరొకసారి అభినందిస్తున్నాను. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి
సదా కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. మా గ్లోరియా డే రీజనల్ సుపీరియర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్, వెరీ రెవరెండ్ ఫాదర్ బాలాజీ గోయల్ గారిని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. ఫాదర్ గారి గురించి ఒకే ఒక మాట, అలుపరిగని సేవకుడు, అందరితో చక్కగా పలకరించేటువంటి మంచి మనసు కలిగినటువంటి గురువు. ఫాదర్ గారు గత 25 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఆయన గురుత్వ జీవితాన్ని సెలవు జీవులు చేస్తున్నారు. ఎన్నో మనల్ని పొందారు మన ఇండియాలోని, అదేవిధంగా అమెరికా దేశంలో మాకన్నా ముందుగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మా గ్లోరియా డే రీజనల్ సుపీరియర్ గా బాధ్యతలు స్వీకరించి అక్కడ వీడ్కోలు పలుకుతున్నప్పుడు సహజంగా ఎవరు ఇతర దేశాలు ఏడవ ఖరీదు పెట్టుకోరు. నేను పనిచేసే 10 సంవత్సరాలు ఎవరు ఏడవ. కానీ మన గురువు, మా రీజనల్ సుపీరియర్ బాలాజీ గారు ఆయన పనిచేసినటువంటి ప్రాంతంలో ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. అంటే ఆయన ఎంతగా ప్రేమించారో నాకు అర్థం. మరి ఎంత చిన్న వయసులోనే మాకందరికీ ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. మేమందరము చిన్న గురువులు, నేను, ఫాదరు, మిగతా గురువులందరూ ఆయన దగ్గర నేర్చుకున్నారు. అమరావతిలో తదుపరి సేవలు చేశారు ఆయన. అప్పుడు మేము బ్రదర్గా ఉన్నప్పుడు మనందరినీ చాలా ప్రోత్సహించారు, నన్ను ముఖ్యంగా. ఆయన మంచి రచయిత. చేకరుమ దేవ వాళ్ళని పాటలు ఈరోజు పాడినటువంటి పల్లవి పాట, ఇంతకుముందు పాత పాట పల్లవి పాట ఫాదర్ గారు రాసిన పాటలు. చేకరుమ దేవ పాటలు చాలా పాటలు రాస్తారు. మరి అటువంటి దేవుడు ఇచ్చినటువంటి దీవెన ద్వారా దేవుడు ఇంకా మా రీజనల్ సుపీరియర్ గారిని దీవించాలని, ఎంత బిజీ ఉన్నా మేము ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు వచ్చి ఈ దేవబలి పూజను మన అందరి కోసం ప్రార్థించినందుకు కృతజ్ఞత తెలుపుతూ మా వెల్లిపూడి విచారణ తరఫున నేను హృదయపూర్వక వందనాలు మంత్రి గారు కూడా బాగా సత్కరిస్తున్నారు. చెప్పడం థ్యాంక్ యూ బ్రదర్. రెండో వ్యక్తి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం సుందరంగా ఉందంటే ముఖ్య కారకులు మన ప్రియతమ గురువు రెవరెండ్ ఫాదర్ బతులం గారు. దయచేసి ఆయనకి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశ్రమం బతులం ఫాదర్ గారు ఆయన ఏదన్నా చేయాలంటే అది అయ్యే వరకు నిద్రపోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చక్కగా ఇంత సుందరంగా ఈ దేవాలయం నిర్మించారంటే ఆయన సహకారం, ఆయన ఉద్దేశం. ఆయనే ప్రారంభించారు, ఆయనే మొత్తం చివరి వారికి ఇది మొత్తం ఇంత కంప్లీట్ చేశారు. తద్వారా ప్రభు దేవుడు ఆయన ఎక్కువగా దీవించాలని మా రీజనల్ సెక్రటరీ గారు చెప్పిన విధంగా ఈ గొలపురం విచారణ ఎంత అభిమానం పొందారో
అమెరికా దేశంలో కూడా ఇంకా ఎక్కువగా మా బాలాజీ ఫాదర్ లాగా అభినందనలు పొందే విధంగా మనస్ఫూర్తిగా కోరుతూ ఆయన చేసినటువంటి సేవలకు కృతజ్ఞతగా ఇంపాటి సంజీవరావు గారు అమ్మ గారు కూడా బాలగారిని సత్కరిస్తారు. అందరూ కూడా చూసి మూడవ వ్యక్తి మా కౌన్సిలర్ రెవరెండ్ ఫాదర్ భాస్కర్ గల్వోడి గారు, నా యొక్క మిత్రుడు. ఎందుకంటే మీ ఇద్దరం ఒక సంవత్సరమే గురువు అయ్యాం, ఇద్దరం క్లాస్మేట్స్. చాలా చదువుకునే సమయంలో నాకు చాలా సహాయం చేశారు. మేధావి, దేవుడు అనేకమైనటువంటి వరం ఇచ్చినటువంటి మంచి సువార్తలు ప్రకటిస్తారు, స్వస్థత వరాలు కలిగినటువంటి గురువు. మరి అటువంటి గురువుని మన మధ్యకి వచ్చి ఆయన కాలేజీలో ఎంత పనున్నా నేను పిలిచిన వెంటనే నేను వస్తాను అని మన మధ్యకి వచ్చినటువంటి గురువుని మనం సన్మానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆనగారిని సార్లకు పురస్కరిస్తూ ఉంటారు. అదేవిధంగా మా బేబీ మరొక వ్యక్తి మనకందరికీ సుపరిచితుడే, ఈ యొక్క దేవాలయం నిర్మించినటువంటి మూలకర్త. ఎవరిది? రెవరెండ్ ఫాదర్ కిషోర్ బాబు యాదవ్ గారు. దయచేసి ఫాదర్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. నేను నాకంటే నేను ఆయన గురించి నాగేశ్వరరావు గారు, శ్రీధరత్నం గారు, నాగేశ్వరరావు గారు, శ్రీధరత్నం గారు. కిషోర్ బాబు గారిని పూలమాలతో సాగుతూ సత్కరిస్తారు. లగ్న చెప్పండి. మా పెద్ద గురువులు గట్టిగా చెప్పండి. అమెరికా దేశం నుండి వచ్చినటువంటి ఫాదర్ విజయరాజు గారు. ఫాదర్ గారు అమెరికా దేశంలో పనిచేస్తున్నారు. నేను ఆహ్వానించిన వెంటనే మన వద్దకు వచ్చి మన కోసం ప్రార్థించినటువంటి గురువుని ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ డియర్ ఫాదర్. జడ్జి గారు, నాగమణి గారు, అదేవిధంగా ప్రసాద్ మరి కుటుంబం వారు సత్కరిస్తారు. ముందుగా రావాలండి. అదేవిధంగా మన మధ్యకి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ హరిదాస్ గారు. ఫాదర్ గారు నాలాగే బాగా పాటలు పాడతారు. మంచి సువార్తను బోధించేటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరాలు. మంచి వ్యక్తి, అందరినీ ఎవరైనా ఆయన ప్రేమించారు. అటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరాలు కాబట్టి మనం కృతజ్ఞతలతో మన మధ్యకి వచ్చినటువంటి ఫాదర్ని మనం మనసారా
సన్మానిస్తూ మరొక వ్యక్తి మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే మన డేవిడ్ మాస్టర్ యొక్క చిన్న తమ్ముడు చిన్ని, అందరూ చిన్ని అంటారు. నాని రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ కాకాడి గారిని ఏర్పాటు చేసిన రాష్ట్రానికి కావాల్సిన రామకృష్ణ గారు, మన ఈశ్వర్ గారు, మన అభ్య గారు, అదేవిధంగా సత్యస్వామి గారు చెప్పలేదు కదా. మా రీజనల్ సూపర్ గారిని, మా మాస్టర్ ప్రాక్టీస్ మాస్టర్ని సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే గురువుల కన్నా ఎక్కువగా సేవలు చేసేది, ప్రజలకు దగ్గరయ్యేది మన ఉపదేశం. ఈరోజు ఈ యొక్క దేవాలయం ఇంత సుందరంగా మన భక్తుల పాదుగా నిర్మించిన దానికి అన్నిటికీ సహకరించినటువంటి వ్యక్తి మన ఉపదేశ మాస్టర్ డేవిడ్ మాస్టర్. అందుకని మా రీజనల్ సూపర్ ఫాదర్ని మాస్టర్ని సన్మానించవలసిందిగా లక్ష్మి గారు మాస్టర్ గారు ఎక్కడికైనా సహకరించి చివరిగా ఈరోజు ఎంత చక్కగా మనం యువకులు పాటలు పాడినటువంటి వల్లభోడి విచారణ మెయిన్ కోయర్ అందరికీ పేరు పేరున మా వెన్నుపూడి గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు. చాలా బాగా దేవుని బిడ్డలారా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు బాబుతో కూర్చొని మాట్లాడాను. అదే కొంచెం పని ఉంది, ఎందుకంటే మీ అనుమతి నాకు కావాలి, విచారణకర్తలు అనుమతి లేకుండా మనం ఏమి చేయకూడదు. అప్పుడు అన్నారు, తమ్ముడు నీకు ఎప్పుడు కావాలన్నా, నువ్వు ఎలా చేయాలన్నా నా అనుమతి మొత్తం నీకు ఇస్తున్నాను. నువ్వు ఆ చర్చ ఎప్పుడైనా కంప్లీట్ చేయి, ఏ రోజైనా చేయి, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ పని జరిగినా, యూత్లను పంపించాలన్నా, లేకపోతే మాస్టర్ సహకారం కావాలన్నా, ప్రతి విషయంలో కూడా నాకు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. ఎప్పుడు కూడా పర్వాలేదు తమ్ముడు చేయన్నారు. అంత మంచి సహకారం నుంచి మళ్ళా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి ఈ పండుగను ఏర్పరిచి ఇంత చక్కగా అరేంజ్ చేసిన భాను ఫాదర్ గారికి గట్టిగా చెప్పండి వచ్చి గారి ఫాదర్ గారిని సన్మానం చేస్తున్నాను.
దేవుని బిడ్డలారా 2 నిమిషాలు. చాలా మంది ఈ దేవాలయానికి సహకరించారు. మొట్టమొదటిగా గొల్లప్రోలు యూత్ పిల్లలు, వాళ్ళు రేయనక పగలనక రాత్రనక వెళ్ళండి అంటే టక్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంత సహకారాన్ని ఇచ్చి ఈ రోజు మా పిల్లలు ఉన్నారు, లేదా తెలియదు ఉన్నారా? పవన్ అంటే ఒకసారి పవన్ రమ్మా. పవన్ తొందరగా ఊరెళ్ళాలి. పవన్ నేను ఎప్పుడు ఏ పని చెప్పినా అదే పవన్ పని చేయాలి. నేను ఎక్కడున్నా సికింద్రాబాద్ లో ఉన్నా వాళ్ళు మీరు చెప్పడమే ఆలస్యం, మేము అక్కడ ఉందామని చెప్పేసి 10 మందిని 15 మందిని 20 మందిని తీసుకొచ్చి ఎంత చక్కగా అంత పడగొట్టేసి నీట్ గా అది కూడా సీలింగ్ చేసినప్పుడు ప్రతి నిత్యం కూడా గొల్లప్రోలు యూత్ ఎంతగానో సహాయపడ్డారు. అంటే ఒక్క వ్యక్తి పిలిచారంటే వీళ్ళందరూ కూడా సహాయపడ్డారు. యూత్ పిల్లలందరికీ పవన్ ఇక్కడ ఉన్నాడు, పవన్ గట్టిగా చెప్పడగొట్టి ఇంకొక వ్యక్తి డీకన్ అనిల్ ఉన్నప్పుడు పని మొదలు పెట్టాం. మనకి డీకన్ బ్రదర్ అనిల్ వచ్చారు కదా, ఒక బ్రదర్ గారు లేరు, చాలా కష్టపడ్డారు. ఆ బ్రదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అదేవిధంగా నేను చెప్పుకోవాల్సిన వ్యక్తి డేవిడ్ మాస్టర్. ఫస్ట్ వచ్చారు. నేను ఎక్కడున్నా అక్కడున్నా దగ్గర నుండి ఫోన్ చేసి మా గట్టికి ఇది చేయాలి అలా చేయాలని ప్రతి నిత్యం కూడా నా సహాయం ఉండి నాకు తోడుగా ఉండి ఈరోజు ఈ దేవాలయము ఎంత అందంగా 10 మంది మెచ్చుకునేలా ఉంది అంటే నేను అంతైతే కష్టపడ్డానో నాతో కూడా అంతే విధంగా కష్టపడినా డేవిడ్ మాస్టర్ గారు కూడా గట్టిగా చెప్పండి. అదేవిధంగా జోనస్ పాపం అన్ని పనులు మానుకొని అదే జోనస్ పని చేయాలరా కాదండి వేరే చోట పని ఒప్పుకున్నాను అయినా కానీ నేను చెప్పానని మానుకొని జోనస్ ఈ యొక్క నిర్మాణంలో ఆ కట్టడ విషయంలో అన్ని దగ్గరుండి నేను డబ్బులు వరకు పంపించడమే నా యొక్క పని. కానీ సిమెంట్ తేవడం, ఇసుక తేవడం, ఆయన తేవడం ప్రతిదీ కూడా దగ్గర నుండి చొరవ తీసుకొని చక్కగా కష్టపడ్డ జోనస్ ని ఒకసారి గట్టిగా చెప్పడం. అదే విధంగా దేవుని బిడ్డలారా ఒక 2 వ్యక్తులు ఉన్నారు. మన కిషోర్ భట్టు. నేను పని మొదలు పెట్టినప్పుడు మా దగ్గర డబ్బులు ఏం లేదు, అన్నా డబ్బులు కొంచెం ఇవ్వంటే నాకు వెంటనే ₹1,00,000 సహాయం చేశారు. వాళ్ళ భట్టు కిషోర్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు పెట్టి అదేవిధంగా ఫాదర్ బాలశౌరి ఒక 20,000 రూపాయలు నేను అడిగిన వెంటనే నాకు ఇచ్చేసి తమ్ముడు ఇది ఎంతో కాదు ఎంతో కంటే నేను ఇస్తున్నానని చెప్పేసి 20,000 ఇచ్చిన బాలశౌరి ఫాదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు పెట్టారు. అదేవిధంగా సీతారామన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు తరఫున దాదాపుగా 25,000 నుంచి 40,000 ఇచ్చారు. అదేవిధంగా మన ప్రెసిడెంట్ గారు విజయ్ గారు, అదేవిధంగా మన స్వీట్ సంజీవరావు గారు, మన వెలంకిని కుటుంబం, ఇంకా ఎవరు వచ్చారు మాస్టర్ గారి ఓకే చాలా మంది ఇచ్చి ఉన్నారు. దేవుని నాకైతే తెలియదు, మాస్టర్ పేరు తెలుసు. మీ అందరికీ పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన గురువులకి ప్రత్యేకంగా ఈ రోజు నా కొరకై రేపు వెళ్తున్నారని తెలిసి అందరికీ ఫోన్ చేశారు ఫాదర్ బాబు గారు. ఇదిగో రేపు మన ఫ్రెండ్ మన తమ్ముడు రేపు ఊరు వెళ్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, మనం అందరూ రావాలి, ఆ ఫాదర్ గారికి మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి, మన ప్రార్థనలు కావాలని చెప్పేసి అందరు గురువులు ఏకపరిచి ఈరోజు అంటే రేపు వరకు నేను ఆల్రెడీ విమానానికి మన ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతూ ఉంటాను. రేపు వరకు దేవుని బిడ్డలారా ఈ యొక్క ఫంక్షన్ ఏర్పరిచిన ఫాదర్ బాబు గారికి ఇంకొకసారి చివరిగా నేను ఈ
దేవాలయం ఈ ఊళ్ళో మన క్యాథలిక్ సంస్థ ప్రారంభించడానికి మన కురియన్ ఫాదర్ గారు సాధకుడు ఎన్ఎస్ఎఫ్ఎస్ ఫాదర్ గారు వారు ఇక్కడ పునాదేశారు, ఇతరుగా చాలా చోట్లేశారు. అయితే ఇక్కడ పనిచేసిన ఉపదేశాలు అందరినీ పిలిచారు. కొన్ని అనివార్య కారణాలు కూడా రాలేదు. కానీ ప్రారంభంలో మొదటిగా ఉన్నటువంటి ఫస్ట్ ఉపదేశంగా పనిచేసినటువంటి మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, సత్యనారాయణ మాస్టర్ గారు. వారిని మరి సన్మానించుకోవడం సత్యరచన మనగా వస్తుంది కాబట్టి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. సత్యనారాయణ మాస్టర్ గారు ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాము. సమయం చాలా అయింది. ఈరోజు మా దేవాలయ పుణ్యాన్ని ఎంతో గొప్పగా పుణ్యాన్ని ఆశ్రయించుకుని మా ప్రభు చక్కని వాక్యము మంచి పాటలతో చక్కని దివ్య బలి మేము సమర్పించుకోగలిగాము. దీని ద్వారా మా అందరినీ కూడా ఆశ్రయించమని, మేము శక్తిని పొందేదని దీవించమని, మరి ముఖ్యంగా ఈరోజు భోజనాన్ని తయారు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మేము పూజిస్తూ ఉండగా మీ యొక్క ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞత తెలియజేస్తూ 40 కాలంలో తోడుగా ఉండి నడిపించమని, ఈ భోజనాన్ని స్వీకరించడం ద్వారా వచ్చేటువంటి శక్తితో మీ యొక్క అనేక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి శక్తిని మాకు దయచేయమని, భోజనం లేనటువంటి వారిని దీవించి వారిని ఆదుకోవడానికి అనేక మంది ముందుకు వచ్చేదని దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉందిగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశ్రయించి సదా కాచి కాపాడు చూస్తుందిగాక. చివరిగా ఒక నిమిషం అండి. ఈ స్థలాన్ని అప్పట్లో ఊరికినే నాకు ఇచ్చినటువంటి దాతలు వారి కుటుంబంలో వారి మనవరాలు కుటుంబ గారు కృష్ణమూర్తి గారు మనలో రాజేష్ వారి గుర్తుకు రావాలని మనం చేస్తా ఉన్నాం. అప్పట్లో ఇక్కడ స్థలాన్ని ఇచ్చినటువంటి వాస్తవ్ గారు కృష్ణమూర్తి గారి యొక్క మనవుడు